ఆహారం కల్తీ చేసినా నాణ్యత పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోటల్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు మినిస్టర్. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి రాజనరసింహ. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని చెప్పారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్లతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానుల పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర. ఆహారం కల్తీ చేసినా నాణ్యత పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హోటల్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు మినిస్టర్. హైదరాబాద్ను మెడికల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు మంత్రి రాజనరసింహ. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని చెప్పారు. నిజాం కాలం నుంచి హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. హోటళ్ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్షాప్లతో పాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. హోటల్స్ యజమానుల పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర.